పుష్పక విమానం మయసభ త్రిశంకు స్వర్గం ఉన్నాయో లేవో వినడమే కానీ పక్కాగా ఎవరికీ తెలియదు. రంభ మేనక తిలోత్తమలున్నారో లేరో నోబడీ నోస్. కానీ ఇవన్నీ ఉన్నాయనుకునే ఊహ ఎంత ఆనందాన్నిస్తుంది. మరి ఆ అందమైన ఊహలు నిజమై మన ముందు చిత్రం కనిపిస్తే ఎలా ఉంటుంది? సీన్ అదిరిపోతుంది. వినడానికి చదవడానికి పరిమితమైన పురాణాల్ని లైవ్లీగా చూసే భాగ్యం కల్పిస్తోంది సైబర్ విలేజ్. कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम्. తూర్పు తెలవారక ముందే గుళ్ళో గ్రామ్ఫోన్ రికార్డు గొంతు సవరించుకుంటుంది. కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గానామృతం శ్రావ్యంగా చెవులను తాకుతుంది. సంగీతం సుబ్బలక్ష్మి గాత్రానికి ఇంప్రెస్ అయ్యే వాళ్లే ఎక్కువ, కానీ సుప్రభాతంలో ఉన్న సూక్ష్మాలేంటో చాలా మందికి తెలియవు, సరిగా అర్థం కావు. అలాగే గోవిందనామం, హనుమాన్ చాలీసా కూడా వినడానికి ఎంతో ఇంపుగా ఉంటాయి, చెవులను మనసును కట్టిపడేస్తాయి. కానీ చిక్కంతా అందులో అర్థం పరమార్థం ఏంటో అర్థం కాకపోవడమే. ఈ కన్ఫ్యూజన్ కారణం సుప్రభాతంలోని పదాలకు దృశ్య రూపకం లేకపోవడమే. ఆ లోటును పోడ్చడానికి హనుమాన్ అడ్వెంచర్స్ కు 3D టచ్ ఇస్తూ అదృశ్య అనిపించే యానిమేషన్ ఆల్బమ్ ను క్రియేట్ చేశారు మన సైబర్ విలేజ్ కుర్రాళ్ళు. क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे उन्मील्य नेत्रयुगमुत्तमपञ्जरस्थाः पात्रावशिष्टकदलीफलपायसानि भुक्त्वा सलीलमधकेलिसुखा पठन्ति शेषाद्रिशेखरविभो तव सुप्रभातम्. శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత. యానిమేటెడ్ క్యారెక్టర్లతో డివోషనల్ 3D ఆల్బమ్ తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. పండితులు సైతం షహబాష్ అనేలా పురాణాలను కళ్ళ కట్టిన సైబర్ విలేజ్ టీమ్ కు జయహో అనాల్సిందే. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతम्. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతम्. ఎన్నో ఏళ్లుగా సుప్రభాతం, హనుమాన్ చాలీసా విని విని పదాలు కంఠస్థమయ్యాయి. ఈ పాటలను వినడం పాడటంలో ఎంతో తృప్తి కలుగుతుంది, మానసిక ఆనందం దొరుకుతుంది. ఇక కళ్ళారా చూస్తే ఆ భావం, ఆ ఆనందం వర్ణించతరమా? 6 ఏళ్ల బుజ్జిగాడి మొదలు అనుభవంతో తలపడిన పండితులు సైతం నచ్చే మెచ్చే రీతిలో డివోషనల్ 3Ds ను రూపొందించారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ जय कपीस तिरुलोकौ जागर शंकर सुवन केसरी नंदन तेज प्रताप महा जगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा प्रभु मुद्रिका मेली मुख माही जलधि लांघि गए अचर जनाही आपन तेज संभारो आपै तीनों लोक आंकते कांपै. సుప్రభాతం, గోవింద నామాలు యానిమేటెడ్ రూపంలో ఆల్రెడీ అందుబాటులోకి వచ్చాయి.
మధుసూదన హరి గోవింద మధుసూదన హరి గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద రామానుజనుత గోవింద రామానుజనుత గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ఇక త్వరలోనే అంజనా అడ్వెంచర్స్ హనుమాన్ చాలీసా 3D టచ్ దుమ్మురేపడానికి దూసుకురాబోతుంది. రామరావణ యుద్ధం చూడు అని డొక్కుపెట్టెలో బొమ్మలు చూడాల్సిన పని లేదు. లైవ్లీ ఫీలింగ్ తో 3D చూస్తే చాలు. వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. యానిమేషన్ వ్యవహారం అంటే కట్టే కొట్టే తెచ్చే అని రామాయణాన్ని 3 ముక్కల్లో చెప్పినంత ఈజీ కాదు. వర్డ్ టు వర్డ్, సీన్ టు సీన్ భావం దెబ్బతినకుండా ఫ్యూయర్ సీన్ కు క్యాచ్ చేసేలా ఎంతో ఓర్పుతో సాంకేతిక నేర్పుతో యానిమేషన్ తో పురాణాలకు పునర్జీవం పోశారు. సామాన్యులు సైతం అర్థం చేసుకునే విధంగా క్యారెక్టర్లను యానిమేట్ చేశారు. ఇదంతా ఓవర్ నైట్ లో కంప్లీట్ అయిన తంతు కాదు. ఒక్కో ప్రాజెక్టు పూర్తి కావడానికి 2 నుంచి 3 ఏళ్ల టైం పట్టింది. క్వాలిటీ ముఖ్యమనే కమిట్మెంట్ తో ఖర్చుకు వెనకాడకుండా డివోషనల్ 3D లను తయారు చేశారు. ఒక్కో ఆల్బమ్ కు 30 నుంచి 40 లక్షల వరకు ఖర్చయిందట. దేవుడు చేసిన మనుషుల సంగతి కాదు గాని మనుషులు చేసిన ఈ దేవుళ్ళ యానిమేషన్స్ అదుర్సండంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. తింటే గారెలే తినండి, మీ టేస్ట్ మీ ఇష్టం. కానీ మహాభారతం, రామాయణం, భాగవతం గురించి తెలుసుకోవాలంటే మాత్రం సైబర్ విలేజ్ 3D యానిమేషన్స్ లోనే చూడాలి. హ్యాట్స్ ఆఫ్ సైబర్ విలేజ్. కామిత ఫలదా గోవింద కామిత ఫలదా గోవింద నిత్య కళ్యాణ గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభా